మంత్రి గారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, 14,000 ఎకరాలు మేము సేకరించాం అధ్యక్ష. మరి మంత్రి గారు మాట్లాడుతూ 30,000 ఎకరాలు అన్నారు. మిగతా 16,000 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మంత్రి గారు? ఎక్కడి నుంచి 30,000 ఎకరాలని చెప్తా ఉన్నారు మీరు? ఇంకోటి మాట్లాడుతున్నారు అధ్యక్ష, మధ్యలో గ్రీన్ ఫార్మ్ అనట, చుట్టూ ఇండ్లు పెడతారట, అవతల జంతువులను పెడతారట, వంతారని వేస్తారట, జూ పార్క్ పెడతారట. ఇది ఏం ఆలోచన అధ్యక్ష? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నాం. దయచేసి మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, ఇట్ వాస్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. మీరు ఎన్నిసార్లు మిస్లీడ్ చేసినా కోర్టును గాని ఫార్మా సిటీ మరి ఎక్కడైతే రైతుల నుంచి భూములు తీసుకున్నారో వారందరూ చూస్తా ఉన్నారు, వారన్నీ వింటా ఉన్నారు. ఏ దురుద్దేశంతోనైతే, ఏ రియల్ ఎస్టేట్ యావతోనైతే మీ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తున్నదో ఇది ప్రజలు చూస్తా ఉన్నారు. మంత్రి గారు తప్పకుండా ఈ విషయంలో ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మూసీకి 1,50,000 కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు అధ్యక్ష 4 సార్లు చెప్పారు. కానీ ఇక్కడ మంత్రి గారు డిపిఆర్ పెట్టకుండా దాచిపెడుతున్నారంటేనే మంత్రి గారు కేవలం 3,297 ఎకరాల గురించి ప్రస్తావన చేయకుండా దాని విలువ ఈరోజు మార్కెట్లో 50 కోట్లు ఉంటుంది. కనీసం 1,50,000 కోట్ల భూములను కొల్లగొట్టడానికే మూసీ ప్రాజెక్టు. ఆ దోపిడీకి మేము వ్యతిరేకం తప్ప మూసీ పునరుజ్జీవనానికి కాదు. మూసీలో ఎస్టీపీలు కట్టింది మేము, మూసీకి గోదావరి నీళ్లు తెచ్చింది మేము. మీరు ఎన్ని చెప్పినా కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నిర్మాణం చేసింది మేము, కాళేశ్వరం జలాలు తెచ్చింది మేము, ముమ్మాటికి మూసీలో మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది మేము, మీరు తెచ్చే గోదావరి జలాలు తెచ్చింది మేము, అట్లాగే ఎస్టీపీలు కట్టింది మేమే, మూసీ పునరుజ్జీవం ప్రారంభించింది మేమే.